హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మా ఇంట్లో వరలక్ష్మి పూజ నేను ఎట్లా చేసుకున్నా అన్నదే ఈ వ్లాగ్ మొత్తము. నేను ఎవరెవరిని పిలిచినా, ఏమేమి వంటలు చేసినా, అసలు ఎన్ని రోజుల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, మాది ఎట్లా పూజ అయింది, మొత్తం ఎట్లా ప్రిపేర్ చేసినాము, ఏమేమి చేసినాము అన్నది ఈ వ్లాగ్లో పెట్టాను. మీ అందరికీ మళ్ళొకసారి వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. వరలక్ష్మి దేవి దీవెనలు మీకు, నాకు, అమ్మని అందరికి ఉండాలి. అందరం హ్యాపీగా ఉండాలి. సో వరలక్ష్మి పూజ నేను నిజంగా చెప్పాలంటే ఈసారి మా అక్క చెప్పింది అసలు క్లీనింగ్ అంతా ఆషాఢంలోనే చేసుకోవాలని. సో కొంచెం డీప్ క్లీనింగ్ అంతా ఆషాఢంలో చేసుకున్నా. తర్వాత మళ్ళీ 1 day బిఫోర్ కూడా కొంచెం క్లీనింగ్ చేసుకున్నాము. తర్వాత థర్స్డే రోజు మేము స్టార్ట్ చేసినాము మొత్తము. నాకైతే నా బిడ్డ బాగా హెల్ప్ చేసింది సారా. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్. ఇది మేము ఇదంతా రూము 1 day బిఫోర్ అంతా చేస్తున్నాము. సారా ఈ లెగ్స్ ఎట్లా పెట్టాలో ఐడియా ఇచ్చింది. లెగ్స్ ఈసారి ఫస్ట్ టైం పెట్టిన, ఇంకా మొత్తం కాలే, దాని క్లాస్ ఉందా వెళ్తుంది, ఇంకా సెట్ చేయాలి. ఇంకా ఫ్రైడే అమ్మవారు మొత్తం దీపాలు పెట్టినాక రెడీ అయినాక ఎంత బాగా అనిపిస్తుందో చూడండి మీరు. ఈ దండ అమ్మవారిది సారానే గుచ్చింది మొత్తము స్కూల్ నుంచి వచ్చేసి. నాకు ఎందుకంటే వంట అది ఇది చేసేవరకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు 2-3 years నుంచి దండ అదే గుచ్చుతుంది. చూడండి అమ్మవారు ఎంత మంచిగా అనిపిస్తుందో. తులసి మొక్కలు కూడా పక్కన పెడితే మంచిది, లక్ష్మి అన్నమాట. సో అలాగే ఇంకా దీపము ఈసారి కొత్తగా ఆ చాట తెచ్చాను అన్నమాట. అష్టలక్ష్మి చాట ఇండియా నుంచి తెప్పించాను నేను ప్యాకేజ్లో. అండ్ ఎవ్రీ టైం మేము బియ్యం కూడా వస్తాం అమ్మవారికి. సో ఫస్ట్ వాయినం మాత్రం అమ్మవారికి అయిన తర్వాత తులసి మాతకి ఇచ్చుకోవాలి. సో మీరు కూడా దండం పెట్టుకోండి అమ్మవారికి. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చినారు వాయనానికి. సో ఇంకొకరికి కాళ్ళకి పసుపు పెట్టి వాయనాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన. సో ఒక ఫ్రెండ్ అంటుండే ఇక్కడ ఎవరు పసుపు పెట్టాలి, నువ్వే పెడుతున్నావు అని. కానీ కంపల్సరీ మేమైతే కాళ్ళకి పసుపు పెడతాం వచ్చిన వాళ్ళకి. తర్వాత మా బాబు రికార్డ్ చేయమంటే ఏంటో పోర్ట్రేట్లో కొంచెము ల్యాండ్స్కేప్లో కొంచెం రికార్డ్ చేసాడు, ఏమనుకోవద్దు. సో నాకు ఎడిట్ చేయడానికి కూడా కొంచెం టైం లేదు ఈరోజు. ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం నార్త్ ఇండియన్ అన్నమాట. ఎట్లా ట్రై చేస్తుంది, ఎట్లా కష్టపడుతుంది. ఇద్దరు పిల్లలు నార్త్ ఇండియన్స్, వాళ్ళ మమ్మీలు నార్త్ ఇండియన్స్, బట్ అది స్టిల్ మంచిగానే అన్నారు. తినమ్మ వాయనం. నౌ యూ షుడ్ సే పుచ్చుకుంటున్నమ్మ, పుచ్చుకుంటున్నమ్మ వాయనం వాయనం. హోప్ యూ గెట్ ఎవ్రీథింగ్. మా ఫ్రెండ్ ఎట్లా బ్లెస్ చేస్తుందో చూడండి మంచిగా. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో అందరు ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము వాళ్ళు కూడా దాని green card, citizenship after that, and your kids go to very nice universities. ऐसे पूजा करना, ऐसे बुलाना तुम लोगों को, राइट संगीता? We'll have. Okay. वो तो करूँगी नहीं, वो मैं टाइमर लगा दो. नहीं, ये वीडियो चल रहा है. वीडियो चल रहा है. ओह सॉरी. అమ్మవారిని చూడండి, ఎంత చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. అసలైతే సారా మమ్మీ మనం లాస్ట్ టైం 1 week ఉంచుకున్నాం కదా, అప్పుడు ఇంకా అది చిన్నగా ఉండే. మనం 1 week ఉంచినామేమో, 1 week ఉంచుకుందాము, అమ్మవారిని తొందరగా తీసేయద్దు, ఎందుకంటే ఎంత చూసినా చూడాలనిపిస్తుంది అన్నమాట. దానికి కూడా ఏంటంటే ఫేవరెట్ ఫెస్టివల్ నాకు వరలక్ష్మి పూజ. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎప్పుడు వస్తుంది అని నేను క్లీనింగ్ స్టార్ట్ చేసిన నుంచి ఇంకా అడుగుతుండే. మస్తు హెల్ప్ చేసింది. సో ఇంకా చూడండి అమ్మవారు. ఇంకా సారాకి కూడా నేను వాయినం ఇస్తున్నా. మనం అదే చిన్న జ్యువెలరీ బాక్సెస్ తీసుకొచ్చినాను కిడ్స్ కోసము, కన్యలకు వేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఆ బ్లౌజులు గాజులు అవి వాడరు కాబట్టి. మొత్తం 11 అయ్యారు, కానీ నేను అందరినీ క్యాప్చర్ చేయలేకపోయినా. జస్ట్ 5 members క్యాప్చర్ చేయగలిగిన. ఎందుకంటే అందరూ ఒకసారి వచ్చేసరికి ఇంకా రికార్డింగ్ ఫోటోలు అవంతా నాకు అసలు గుర్తు కూడా లేవు, ఆగమాగం అయిపోయిందనమాట. అంటే అందరికి అవి వాయినాలు ఇవ్వాలి, ప్రసాదాలు ఇవ్వాలి, అట్లా ఇట్లా కదా, అందుకని చెప్పేసి. ఈసారి అయితే కృష్ణ తులసి, రామ తులసి 2 దొరికినాయి. అంటే కృష్ణ తులసి తొందరగా దొరకదనమాట, బట్ ఈసారి దొరికింది. అమ్మవారి చీర మాత్రం నేను ఇక్కడనే కొన్నా. నాకైతే ఎంత నచ్చిందో, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అంచు అన్నమాట.
ఎంత బాగా కుదిరిందో. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా కుట్టించేసి ఫాలు పీకో అన్నీ చేసి ఇస్తున్నారు కాబట్టి నేను ఇండియా నుంచి ప్యాకేజ్ తెప్పించుకున్నా కూడా ఈ శారీ నేను ఎప్పుడో ఉగాది మేళలో కొన్నా. ఎందుకంటే తెప్పించడం అవుతుందో కాదో అని చెప్పేసి అట్లా అన్నమాట. ఇంకొకటి ఏంటంటే స్టూల్ వేసి అందులో మనకు ఉన్న లక్ష్మీదేవులు శ్రీచక్రము అట్లా అమ్మవారు ఏముంటే అవి కూడా పెట్టుకోవచ్చు మనం రెగ్యులర్గా పూజ చేసేటివి. కొందరు కలశాలు సపరేట్ పెడతారు. నేనైతే మాత్రము నేను రాగి బిందెలోనే పైననే కలశం పెడతాను అమ్మవారు దానిపైననే. ఇంకా మళ్ళీ సపరేట్ ఒక కలశం పెట్టి అట్లా పెట్టలేను నేను. సో అలా పెడతాను నేను ఎప్పుడు. అమ్మవారు మెయిన్ కలశంకి అమ్మవారికి ఈ శారీ కట్టిస్తాను అన్నమాట. అండ్ 2 తులసమ్మలు పెట్టి అక్కడ అగరబత్తి పెట్టి దీపం పెట్టి అక్కడ కూడా వాయనం ఇచ్చుకోవాలి. అమ్మవారికి వస్త్రం కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఈసారి బ్యాంగిల్స్ కూడా వేసాను. ఈసారి నేను చేతులు పెట్టాను అన్నమాట. బట్ చేతిలో కాళ్ళు పెట్టడం మాత్రం చాలా కష్టం అండి, చాలా టైం పడుతుంది. సో వెనుక పూలు పెట్టాను కదా ఆరెంజ్, అవి సారా భరతనాట్యమి. ఎవ్రీ టైం భరతనాట్యం నేను కొన్ని పెడతాను అన్నమాట, ఏవో ఒక ఐటమ్స్. నెక్స్ట్ ఈ తామర పువ్వులు అవన్నీ నేను ఇండియాకి వెళ్ళి తెచ్చిన. తామర మాల మాత్రము అమ్మవారికి వేసిన కదా, అది నేను గాన్గాపూర్లో తీసుకొచ్చినాను. నేను 2 years బ్యాక్ గాన్గాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు చేసినో కూడా మీకు చెప్తాను. రైస్ ఐటమ్స్లో నేను స్వీట్ రైస్, అదే పాయాసము, అండ్ పులిహోర, అండ్ పెరుగన్నం దద్దోజనము, అండ్ వైట్ రైస్, ఇవి 4 రకాల రైస్లు. స్వీట్లలోనేమో భక్షాలు కంపల్సరీ, అండ్ స్వీట్ పొంగనాలు, తర్వాత సిరా, మళ్ళీ కొంచెం కొంచెము, మరీ ఎక్కువ కాదు సిరా, అండ్ కొంచెము సాబుదానా అట్లా చేసిన. తర్వాత 9 రకాల కూరగాయలు వేసిన ఒక కర్రీ చేయాలి. ఇంకా ఒక పప్పు, తొగరపప్పు, సప్పడపప్పు అంటారు తెలంగాణలో, అది ఒకటి చేయాలి. అండ్ శనగలు నానబెట్టుకోవాలి ఒక రోజు ముందు కదా, అవి నానబెట్టుకొని కొంచెం వచ్చిన వాళ్ళకి ఇస్తాం కదా, అవిటిని కొంచెం తాలిపేయాలి, కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేసి, అదొకటి. తర్వాత స్వీట్ రైస్ చెప్పాను కదా, పాయసం అది. ఇంకా వడలు కూడా చేయాలి. వడలకు వచ్చిన వాళ్ళకి తినడానికి నేను చట్నీ కూడా చేసిన, అండ్ సాంబార్ కూడా చేసిన. సో వచ్చిన వాళ్ళకి అన్ని ప్రసాదాలు జిప్లాక్లలో పెట్టిస్తాను. పులిహోర, ఇంకా స్వీట్ రైసు, వడలు, పొంగనాలు అట్లాంటివన్నీ జిప్లాక్లలో పెట్టేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది పిలుస్తారు, వాళ్ళు కూర్చొని తినడానికి టైం ఉండదు అన్నమాట. ఒకరిల్లు అట్లా వెళ్తారు. కొందరు ఫ్రెండ్స్ మాత్రం ఉండి మాత్రం తింటారు. అట్లా వెళ్ళే వాళ్ళకి, ఆగమున్న వాళ్ళకి అట్లా ప్యాక్ చేసి ఇచ్చేస్తాను అన్నమాట. ప్యాక్ చేసి రెడీగా పెడతా. ఇంకా ఉండి తినేవాళ్ళు ఉండి తింటారన్నమాట, అంతే. మీరు ఎట్లా చేసుకున్నారన్నది కామెంట్ చేయండి. ఇంకో వీడియో కూడా ఉంది నెక్స్ట్ డేది, అది కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. లైక్ అండ్ షేర్, కామెంట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే. నేను ఎందుకు ఈ వీడియోలు పెడుతున్నానంటే మన పిల్లలు కూడా మనల్ని చూసి ఇట్లాంటి పండగలు ఎలా చేయాలి ఏంటిది అన్నీ నేర్చుకుంటారు కాబట్టి. Please like, share and subscribe my channel. Sarah. Mom, no. You should say. Say it. Please like, share, subscribe. Like, share, and subscribe. Third one? Red one face ki. Okay. ఇక్కడ లగా ఇక. It's in my mouth. ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ పెట్టాలి చెంపకు, పెట్టి నువ్వు రైటే, లెఫ్ట్ సైడ్ మళ్ళీ పెట్టాలి. అక్షంతలు వేయాలి. పసుపు కుంకుమ పెట్టినాక అక్షంతలు వేయాలి. ఇవ్వ మంచిగా ప్రేమతో వేయాలి. లవ్ కనిపించాలి. ఓకే. జస్ట్ ఆన్ దేవి ఆర్ ఆల్సో దేర్? అంతటా దేవుళ్ళ పని. మీరు కూడా అమ్మవారికి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకోండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారిని చూసినప్పుడల్లా. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 25 years అయింది అనుకుంటా. మా అమ్మ 25 years బ్యాక్ స్టార్ట్ చేసింది. ఏంటంటే మా అమ్మ మా అక్కకు కొడుకు పుడితే చేద్దామని మొక్కుకుందనమాట. అట్లా స్టార్ట్ చేసింది. నేను అప్పుడు బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్ ఉన్నాను అనుకుంటా, అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు. మా అమ్మ స్టార్ట్ చేశాక
నాకు ఫిజియోథెరపీలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యా. అట్లా ఎన్నో మంచి విషయాలు అయినాయి మా అమ్మ లైఫ్లో. వరలక్ష్మి పూజ స్టార్ట్ చేసినాక మా ఇంట్లో మొత్తానికి మార్చేసిందనమాట వరలక్ష్మి పూజ చేశాక. అమ్మవారి బ్లెస్సింగ్స్. వరలక్ష్మి అంటే మీకు అన్ని వరాలు ఇస్తుంది, అన్నీ మంచి జరుగుతుంది. మాకైతే చాలా మంచి జరిగింది. ఆల్మోస్ట్ ఒక 25 ఏళ్ళ నుంచి అంటే మా ఇంట్లో చేస్తున్నాము మేము. మా అమ్మ చేస్తుంది, మా అక్క వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నా. నేను సారా పుట్టినాక స్టార్ట్ చేశాను. సో మీరు కూడా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు వరలక్ష్మి పూజ? చేసే వాళ్ళైతే కామెంట్ చేయండి. మామూలుగా చేయకుండా ఆ రోజు వరలక్ష్మి పూజ రోజు అమ్మవారికి మాత్రం కంపల్సరీ దండం పెట్టుకొని ఎవరైనా మంచిగా పిలిస్తే పసుబొట్టు తీసుకోవడానికి వెళ్ళండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అమ్మవారు అందరికీ వరాలు ఇవ్వాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనం ఎంత భక్తితో చేస్తున్నాం అన్నది ముఖ్యంగాని, ఎన్ని నగలు వేసుకున్నాము, ఎన్ని నగలు అమ్మవారికి పెట్టినాము, ఎంత ఆర్భాటంగా చేస్తున్నాం అన్నది ముఖ్యంగా. మళ్ళీ ఒకసారి అమ్మవారిని చూసేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.